నవ్య వార్తలకు స్వాగతం. దుబ్బాక నియోజకవర్గం మిడితొడి మండలం మల్లుపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఓవర్ వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుంది. పెచ్చులుగా ఊడిపోతూ వాటర్ లీకేజ్ అవడంతో పాఠశాలలోని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ విషయంలో గ్రామస్తులు గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మిషన్ భైరత నుండి వాటర్ ట్యాంకును నిర్మించారు. అయితే నూతన వాటర్ ట్యాంకు నిర్మించి సంవత్సరం గడుస్తున్నప్పటికీ వాటర్ ట్యాంకు కనెక్షన్ ఇవ్వకపోవడంతో పాత వాటర్ ట్యాంకుని వినియోగిస్తున్నారు గ్రామస్తులు. పాత వాటర్ ట్యాంకు పూర్తిగా శిథిలావస్థలో చేరిన అధికారులు ఏమాత్రం స్పందించడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి అధికారులు ఎందుకు నూతన వాటర్ ట్యాంకు కనెక్షన్ ఇవ్వడం లేదన్నది పెద్ద సమస్యగా మారిందని మల్లుపల్లి గ్రామస్తులు వాపోతున్నారు. మన గ్రామస్తుల్లో మన నీళ్ళ ట్యాంక్ కట్టడం జరిగింది చాలా రోజుల కింద. అయితే దాన్ని తొలగించమని ఎన్నోసార్లు చెప్పినా మన సహాయక నాయకులు పట్టించుకోవడం లేదు. అయితే మన పిల్లలకు హానికరం అయ్యేటట్టుంది, ప్లస్ ఇళ్ళ మీద వాడే అవకాశం ఉంది, ప్లస్ తువంటి పోయిటలో కూడా వాళ్ళకి హానికరం జరిగేటట్టుంది. దీన్ని దయచేసి గ్రామంలో ఉన్న దీన్ని అధికారులు పట్టించుకోవాలని కోరుతూ దీన్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పేసి మన కొత్త కతిరు ఆ ట్యాంక్కి ఎక్కేయాలని కోరుతూ డిస్ట్రిబ్యూటర్ చేయడానికి ఎక్కేయాలని కోరుతూ ఈ గ్రామ ప్రజల పెద్దలందరూ కోరుతూ మన అధికారులను కోరుతూ మన చేయడం జరుగుతుంది. గ్రామాలతో నుండి ముఖ్యంగా చాలా భయాందోళనకు గురవుతున్నాము. వానలకు గాలులకు ట్యాంకు కూడా కొంచెం షేక్ అవుతుంది. ఇక్కడ పిల్లలు ఉన్నారు, స్కూల్ ఉంది, ఏమన్నా అంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రజలు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతారు కాబట్టి తొందరగా మన విజ్ఞప్తి మేరకు ట్యాంకును తీసేయగానే మరి